బ్రేకింగ్ అంతుంది మనకి ఐబొమ్మ రవి కస్టడీ విచారణ నేడు 5వ రోజు కొనసాగనుంది. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. తొలి కేసులో 11 రోజుల పాటు సిసిఎస్ పోలీసులు ప్రశ్నించారు. మిగిలిన 4 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఇప్పటికే సర్వర్లపై పోలీసులు ఆరా తీశారు. నేడు రెండో కేసులో ఆర్థిక లావాదేవీలు ప్రశ్నించనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్నాం మొత్తానికి ఐబొమ్మ రవికి సంబంధించిన రెండో కేసులో ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించనున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే మొత్తం ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం పోలీసులు అతని పైన 5 కేసులు నమోదు చేశారు. 5 కేసులలో ఒక్కో కేసుకు సంబంధించి ఇప్పటికే మొదటి దఫగా 11 రోజుల పాటు కస్టడీలో విచారణ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ అతనికి ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మొత్తం వివరాలు సేకరించారు. అయితే ఈ యొక్క 5 కేసులకు సంబంధించి మరికొంత వివరాలు సేకరించవలసిన అవసరం ఉందంటూ కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో నాంపల్లి అయితే ఏదైతే కోర్టు ఉంటుందో నాంపల్లి కోర్టులో పోలీసులు సిసిఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానికి అనుగుణంగానే నాంపల్లి కోర్టు 12 రోజుల పాటు కస్టడీ విచారణకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే ఐబొమ్మ రవిని అయితే ఈ నెల 18వ తేదీన కస్టడీకి తీసుకున్నారు. అయితే ఈ రోజుకి 5వ రోజు విచారణ కొనసాగుతుంది. గత 4 రోజుల నుండి కూడా అయితే మొదట 4 కేసులకు సంబంధించి 3 రోజులుగా ఒక్కొక్క కేసు విచారణ చేయాలంటూ కూడా అయితే స్పష్టంగా నాంపల్లి కోర్టు తెలిపిన నేపథ్యంలో అదేవిధంగా పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది. అయితే మొదటి 3 రోజుల పాటు ఏదైతే ఈ యొక్క రవి ఐబొమ్మకు సంబంధించి కానీ ఇటు బొప్పన్ టీవీకి సంబంధించిన కానీ అయితే సర్వర్ల గురించి డొమైన్ల గురించి అటు మిర్రర్ సర్వర్ల గురించి మాత్రమే ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ నిన్నటి నుండి 2వ కేసు విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన నేపథ్యంలో 4, 5, 6వ రోజు అంటే ఈ 3 రోజుల పాటు 2వ కేసు గురించి విచారణ చేస్తారు. ఆ 2వ కేసులో మొత్తం త్వరగా ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు దానికి వచ్చినటువంటి ఈ డొమైన్ల గురించి వచ్చినటువంటి లావాదేవీలు ఇది ఎక్కడి నుంచి కొన్నారు, ఏ విధంగా కొన్నారు, ఏ విధంగా ఎంతెంత మొత్తంలో ఎన్ని డాలర్లకు అమ్మారు అనే కోణం లోపల ఇలాంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి కేసును మొత్తం కూడా విచారించనున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఐబొమ్మ రవి అన్ని విషయాలు ఇప్పటికే మొత్తం తమదైన శైలిలో విచారిస్తున్నామంటూ కూడా పోలీసులు తెలుపుతున్న నేపథ్యంలో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. టెక్నికల్ ఆధారంగా కూడా ఐబొమ్మ రవిని విచారణ చేస్తున్నామంటూ కూడా సిసిఎస్ పోలీసులు ఇప్పటికే తెలుపుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. Right. Thanks for information, Praveen.